నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై కేంద్రం కీలక నిర్ణయం. టెక్నాలజీలో భారత్ సరికొత్త విప్లవం. ఇరకాటంలో చంద్రబాబు బీజేపీతో దోస్తీ, మళ్లీ తెరపైకి స్పెషల్ కేటగిరీ స్టేటస్, విభజన హామీలు. నంది వాహనంలో భక్తులకు దర్శనమిచ్చిన శివయ్య, వేడుకగా రథోత్సవం, శివనామ స్మరణలతో మారుమ్రోగిన శైవక్షేత్రం. తిరుమలలో 20 నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు, ఆర్జిత సేవలు రద్దు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి 2 నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశం. తిరుపతిలో పని చేయని సీసీ కెమెరాలు, చోద్యం చూస్తున్న ట్రాఫిక్ పోలీసులు. ఘనంగా శ్మశాన కొల్ల మయాన సేవ, శ్మశానంలో ప్రత్యేక పూజలు చేసిన మహిళలు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఏఐపై ప్రత్యేక బడ్జెట్ ను రూపొందించింది. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 10,371.92 కోట్ల రూపాయలతో జాతీయ స్థాయి ఇండియా ఏఐ మిషన్ కు శ్రీకారం చుట్టింది. ఏఐ, ఈ 2 అక్షరాలు నేడు ప్రపంచాన్నే శాసిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఓ కొత్త సాంకేతికతను ప్రతి ఒక్క రంగం అందిపుచ్చుకుంటోంది. స్కూల్ పిల్లల మొదలు గేమ్స్ వరకు అంతా విస్తరించింది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మొదలు పెద్ద పెద్ద పరిశ్రమల వరకు అన్నింటా తానై అన్నీ తానై ఈ సాంకేతికత విప్లవంలా దూసుకుపోతోంది. దీనిని ఉపయోగించడం ద్వారా అనేక ఐటీ సంస్థలు ఆధునికతను మరింత అందిపుచ్చుకుంటున్నాయి. మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా అనే విజన్తో భారత్ సాంకేతిక పరంగా అత్యున్నత శిఖరాన్ని చేరాలని సంకల్పించారు ప్రధాని. ఈ మిషన్ను ప్రవేశపెట్టడం ద్వారా విద్య, వైద్య, పారిశ్రామిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతాలు సాధించవచ్చని అన్నారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్న చందంగా తయారైంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి. రాష్ట్రాన్ని అన్యాయం చేశారని మోడీని దూరం పెట్టిన బాబు 2024 ఎన్నికలకు బీజేపీతో పొత్తు ఖరారు చేసుకోవడంపై పలు విమర్శలకు తావిస్తోంది. ఎప్పుడు మాట్లాడినా ప్రధానమంత్రి నేనేదో వాచ్మ్యాన్ అంటాడు. ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఈయనకు కావాల్సిన వ్యక్తులకి దేశాన్ని దోచిపెడుతూ మన దగ్గర మభ్యపెడుతూ ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వచ్చారు. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. అదే మరి ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా, తమ్ముళ్ళు మళ్లీ గాని మీరు గాని నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు. ఈయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనేనని మీ అందరికీ తెలియజేస్తున్నా. నెల్లూరులో ఒకటి మాట్లాడాడు, అమరావతిలో ఒకటి మాట్లాడాడు, పార్లమెంట్ లో ఇంకోటి మాట్లాడాడు. అంటే ప్రధానమంత్రిగా ఉండే వ్యక్తి ఎప్పటికప్పుడు అవకాశవాదంతో, బెదిరింపులతో రాజకీయం చేస్తే ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాక భార్యను గౌరవించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ భార్యను కూడా గౌరవించిన వ్యక్తి ప్రధానమంత్రి. ఆయన నన్ను గురించి మాట్లాడతారు తల్లి, అది నేను అడుగుతున్నా. నీకు కమిట్మెంట్ ఉంటే రాష్ట్రం అంటే ఏమమ్మా, ఏం కావాలి నీకు, ఏం కావాలమ్మా? మీరు నరేంద్ర మోడీ గారు చేస్తున్న అవమానపడాలి, సిగ్గుపడిపోవాలి మీరందరూ. ఇంకా ఎట్లింటి నుంచి బయట వస్తున్నారు మీరు? రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. ఈయన ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా తీసేయాలని వాజ్పేయి గారు ప్రతిపాదన పెడితే ఈయన్ని కాపాడింది అద్వానీ గారు, ఈయన్ని పెంచింది అద్వానీ గారు. ఈయన ప్రధానమంత్రి అయితే కూడా సహించి సీనియర్ అయినా సహకరిస్తే కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిదే. అది ఈయన అహంకారం. సీనియర్ని గౌరవించే అహంకారం ఎక్కడా లేదు. తిరుపతి బస్టాండ్ ఎదురుగా రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కి శంకుస్థాపన చేశారు టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతి ప్రధాన బస్టాండ్ ఎదురుగా మూసివేయబడిన రైల్వే గేట్ స్థానంలో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు నేడు తిరుపతి శాసనసభ్యులు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ మద్దెల గురుమూర్తి,
మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణతో కలిసి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం ఎంపీ గురుమూర్తి మీడియాతో మాట్లాడుతూ రైల్వే గేట్ మూసివేసిన తర్వాత రైల్వే ట్రాక్ దాటుతూ చాలా మంది ప్రమాదాల బారిన పడుతున్నారని, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డిల విజ్ఞప్తి మేరకు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని ఎంపీ నిధులు, నగరపాలక సంస్థ నిధులతో నిర్మాణం చేయనున్నారని తెలియజేశారు. ప్రాజెక్టు అంచనా మొత్తం 2.17 కోట్ల రూపాయలు కాగా ఎంపీ నిధుల నుండి 75.8 లక్షల రూపాయలు కేటాయించగా నగరపాలక సంస్థ నిధుల నుంచి 1.41 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని అన్నారు. డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఈ రైల్వే గేట్ మూసివేసిన సమయంలో ఇక్కడ ధర్నాలు చేసిన సందర్భం ఉందని అన్నారు. గత దశాబ్ద కాలంగా స్థానికుల నుంచి వస్తున్న అభ్యర్థన మేరకు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేయడం జరిగిందని, ఎంతో సంతోషదాయకమని అన్నారు. నగర అభివృద్ధికి తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలియజేశారు. ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నటువంటి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ బస్ స్టాండ్ నుంచి ఇటుపక్క వెంకటేశ్వర థియేటర్ మీదుగా నడిచిపోయే ప్రయాణికులకు అందరికీ చాలా ఉపయుక్తంగా ఉండేందుకు మా గౌరవ శాసనసభ్యులు కరుణాకర్ అన్న, అలాగే డిప్యూటీ మేయర్ అభినయ్ అన్న కోరిక మేరకు ఇక్కడ నిర్మించడం జరుగుతూ ఉంది. ఈరోజు దాని శంకుస్థాపన చేయడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక 2-3 నెలల్లో ఇది అందుబాటులో ఉండే అవకాశం వస్తుంది. ఇటుపక్క ఉండే కెనడీ నగర్ కానీ, అటుపక్క గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్ వాసులకు కానీ, ఇలా డిఆర్ మహల్ వైపు వెళ్ళే వాళ్ళకి కానీ అందరికీ ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాను. వెంకటేశ్వర థియేటర్ దగ్గర ఉన్నటువంటి రైల్వే క్రాసింగ్ మూసివేసి దాదాపుగా 10 ఏళ్ళు అవుతోంది. 10 ఏళ్ల కిందట అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గేటుని తెరిపించాలని ఒక ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఈ 10 ఏళ్ల కాలంలో దీనిపైన ఓ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని నిర్మిస్తే బాగుంటుందన్న స్థానికుల కోరిక మేరకు ఎంపీ లాడ్స్ నుంచి కొంత నిధులను, కార్పొరేషన్ నుంచి కొంత నిధులతో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఆమోదింపబడింది. దానికి సంబంధించినటువంటి పనులకు ఈరోజు గౌరవ శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకొక 2 నెలల్లో ఇది అందుబాటులోకి వచ్చి బస్టాండ్ నుంచి ఇటు వెంకటేశ్వర థియేటర్ వైపు రాకపోకలకు, అంటే పైన నడిచి వచ్చేటటువంటి వాళ్లకు సులువుగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నందివాహనంపై శ్రీకాళహస్తీశ్వర స్వామివారు, సింహవాహనంపై శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు అధిరోహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అర్చకులు విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం వేద మంత్రోచ్చరణల మధ్య, మంగళ వాయిద్యాల నడుమ, ఓం నమశివాయ నామస్మరణల మధ్య శ్రీకాళహస్తి చతుర మాడవీధుల్లో స్వామి అమ్మవార్ల వాహన సేవ కనుల పండుగగా నిర్వహించారు. ఈ వాహన సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తమ కుటుంబాన్ని అక్కున చేర్చుకుని ఆదరిస్తున్న ముస్లిం మైనారిటీ సోదరులకు తన తుది శ్వాస వరకు అండగా ఉంటానని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి భరోసా ఇచ్చారు. తిరుపతి ఆర్సీ రోడ్లోని షాదీ మహల్లో కార్పొరేషన్ నిధులతో 80 లక్షల రూపాయలు వ్యయం చేసి నూతనంగా నిర్మాణం చేసిన డైనింగ్ హాల్ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి, కార్పొరేటర్ ఎస్కే బాబు, స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ ఇమాం బాషా ప్రారంభించారు. గవర్నమెంట్ తరఫున పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఆర్థికంగా ఉపయోగపడితే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలు బాగుంటాయని ఆయన అన్ని కార్యక్రమాలు కూడా విద్యకు, వైద్యానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తూ, అట్లాగే వ్యవసాయం కూడా. సో ఒకటే మనం గమనించాలి, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్ అందరినీ కూడా ఆర్థికంగా కానీ, వాళ్ళని సామాజికంగా కానీ ముందు బాబు అన్న వాళ్ళు చెప్పినట్టు రాజకీయంగా కూడా వాళ్ళని ముందుకు తీసుకొస్తేనే వాళ్ళ ఆత్మాభిమానాన్ని కాపాడగలం అని నమ్మిన ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్ సార్. ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కాలివీధిలో ఉన్నటువంటి షాదీ మహల్కు డబ్బులు కేటాయింపబడి ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా కొంత ఆగిపోయి
ఆ నిధుల మంజూరు కూడా నిలిచిపోయింది. వచ్చే మా కౌన్సిల్ సమావేశంలో ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆ షాదీమాల్ నిర్మాణాన్ని కూడా మున్సిపల్ కార్పొరేషనే బాధ్యత తీసుకుంటుందన్నటువంటి విషయాన్ని హామీని నేను మీకు రాష్ట్రంలో ఎక్కడా జరగని అవినీతి చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రౌడీ రాజ్యాన్ని తలపిస్తోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి తెలిపారు. ఆమె స్వగృహంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ 2 రోజుల క్రితం తుమ్మలగుంట మఠం భూములు దురాక్రమణ పేరుతో తొలగిస్తుంటే అడ్డుకోవడం జరిగిందని, 2 సీఐలతో పాటు 40 మంది పోలీసులు తనపై దాడి చేశారని, ఆ 2 సీఐలు మహిళ అని కూడా చూడకుండా అసభ్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో తన కాలు ఫ్రాక్చర్ అయిందని, ముఖ్యంగా తిరుపతి ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి, రేణిగుంట సీఐ మల్లికార్జున్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటికొక జేసీబీ పెట్టి 500 మంది పోలీసులతో అర్ధరాత్రి పేదల ఇల్లు కూల్చడం ఏమిటని ప్రశ్నించారు. పులివర్తి నానిని హౌస్ అరెస్టు చేసి పక్కా పథకం ప్రకారం పేదల ఇల్లు కూల్చివేశారని అన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మఠం భూములను ఆక్రమించుకోవడం కోసం పేదలపై ఇల్లు నేలమట్టం చేయించారని, తుమ్మలగుంట చెరువును ఆక్రమిస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఫిర్యాదు చేశామని, అదేవిధంగా రామచంద్రాపురంలో కొండను పూర్తిగా ఆక్రమించేశారని వాపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన వెంటనే కమిషన్ వేసి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రతి ఒక్క అవినీతికి సమాధానం చెప్పాలి, చెప్పించుకుంటాం. మీరు చేయండి, నా మీద ఇంకెన్ని దాడులు చేస్తారో చేయండి. నేను ఇంకా 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 నాకు ఇది హ్యాబిట్ ఇప్పుడు రాలేదండి. తప్పుని ప్రశ్నించేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. నేను తప్పు చేస్తే సారీ చెప్తాను, ఎదుటోడు తప్పు చేస్తే వాడిని సారీ చెప్పించుకునేందుకు నేను పోరాడుతూనే ఉంటాను. తప్పుని ప్రశ్నించే హక్కు, గుణం నాకు చిన్నప్పటి నుంచి ఉంది. అన్న, మీరు చేసే ప్రతి అవినీతి మహిళగా నేను పోరాడు, నాని గారు పార్టీ పరంగా పోరాడిన మహిళగా నా మీద మీరు పదే దాడి చేయిస్తున్నారు చూడండి. ఎందుకోసమైనా నేను పోరాడతాను. మీరు చేసిన ప్రతి అవినీతిని నేను బయటకు తీసుకుని వస్తాను. చేయండి, ఎన్ని దాడులు చేస్తారో చేయండి. 2,50,000 రూపాయలు విలువ చేసే 6.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. చిత్తూరు సంతపేటలోని ఇందిరానగర్ వద్ద ఖచ్చితమైన సమాచారం మేరకు 2 టౌన్ సీఐ ఉలసయ్య తన సిబ్బందితో కలిసి జరిపిన మెరుపు దాడుల్లో అరవింద్ అలియాస్ అప్పు, రవితేజ అనే 2 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2,50,000 రూపాయలు విలువ చేసే 6.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అప్పు అనే వ్యక్తి వైజాగ్ ఏజెన్సీ ఏరియా నుంచి గంజాయిని అక్రమంగా కొనుగోలు చేసి చిత్తూరుకి అక్రమ రవాణా చేస్తున్నారని, అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిస్తున్నారని వచ్చిన రహస్య సమాచారం మేరకు ముద్దాయిలను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరచడం జరిగిందని అన్నారు. ఆటో రవి అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే అతన్ని కూడా పట్టుకుంటామని అన్నారు. గతంలో పట్టుబడిన పాండియన్ బృందం ఇప్పుడు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు. అక్రమంగా గంజాయి, మద్యం రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసులో ప్రతిభ కనబరిచిన 2 టౌన్ సీఐ ఉలసయ్య పోలీస్ సిబ్బందిని రివార్డుతో అభినందించారు. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈ గంజా గురించి ఇదే పోలీస్ స్టేషన్లో ఇది 3rd ప్రెస్ మీట్. ఇంతవరకు నేను వచ్చినప్పటి నుంచి దరిదాపు 100 కేజీల గంజా స్వాధీనం చేసుకోమనింది. దీంట్లో కింగ్ పిన్లైన అప్పు, తర్వాత మరి ఇంతకుముందు కూడా పాండియన్, లడ్డు వీళ్ళంతా కూడా జైల్లో ఉన్నారు. వీళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళపై మన జిల్లా ఎస్పీ జాస్వా సార్ గారి ఆదేశాల మేరకు సీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. దీనిపై పక్కా నిఘా ఇచ్చి ఇంకా వీరి అనుచరులు ఎవరైతే అందరినీ కూడా అరెస్ట్ చేసి ఈ చిత్తూరు టౌన్లో గంజా లేకుండా చేస్తామని ప్రజలకు తెలియజేస్తున్నాం. తిరుపతి పేరుకే స్మార్ట్ సిటీ. ఇక్కడి ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతంగా మారింది. అధికారుల అనాలోచిత నిర్ణయాలు ప్రజలకు శాపంగా మారింది. తిరుపతి నగరంలో అనేక చోట్ల ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం సిగ్నల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాహనాలైతే ఆగుతున్నాయి గానీ పాదచారులు రోడ్డు దాటాలంటేనే కష్టతరంగా మారుతోంది. జీబ్రా లైన్స్ మసకబారి పూర్తిగా కనిపించకపోవడంతో ఎక్కడ ఆగాలో తెలియని పరిస్థితి. ఈ కారణంగా వాహనదారులు సిగ్నల్స్ దాటి ముందుకు వచ్చి ఆపుతున్నారు. ఇక పాదచారులు ఎక్కడ నడక సాగించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. జీబ్రా లైన్స్ కనిపించేటప్పుడే సిగ్నల్స్ దగ్గర వాహనాల దూకుడు తగ్గేది కాదు. అలాంటిది ఇప్పుడు పూర్తిగా కనిపించకపోవడంతో వాహనాలను నేరుగా జీబ్రా లైన్స్ పైనే ఆపుతున్నారు. జీబ్రా లైన్స్ లేని చోట్ల రోడ్డు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అడుగేయాల్సి వస్తోందని పాదచారులు చెబుతున్నారు. సాక్షాత్తు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఉన్న స్పీడ్ బ్రేకర్పై పెయింటింగ్ మసకబారి జీబ్రా లైన్స్ కనిపించకపోవడమే అందుకు నిదర్శనం.
ఇక్కడొక్క చోటే కాదు, నగరంలోని చాలా సర్కిళ్ల వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ట్రాఫిక్ సిగ్నల్స్ మరమ్మతులు, నిర్వహణ బాధ్యతలను చూడాల్సిన కాంట్రాక్టర్లు అటువైపు చూడకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి జీబ్రా లైన్స్ వేయాలని పాదచారులు కోరుతున్నారు. స్థానికంగా ప్రతిరోజు కొత్త రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద పెద్ద రోడ్లను అయితే ఏర్పాటు చేస్తున్నారు, కానీ ఆ రోడ్లకు సరిపడినట్టుగా స్పీడ్ బ్రేకర్లు కానీ, అదేవిధంగా నడవడానికి వీలుగా ఉండే జీబ్రా క్రాసింగ్ లైన్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడా ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు. రోడ్లు పెద్దవైతే సరిపోదు, కానీ పబ్లిక్ ఎక్కడ వెళ్ళాలి, సులభంగా వెళ్ళడానికి రావడానికి వీలుగా ఉండేటట్టు ఉన్న ప్రదేశాలు అన్నింటిలో కూడా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. మార్చి 20 నుండి 24వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 20 నుండి 24వ తేదీ వరకు జరగనున్నాయి. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవాల్లో తొలి రోజు మార్చి 20న శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో 3 చుట్లు తిరిగి భక్తులను కనువిందు చేస్తారు. రెండవ రోజు మార్చి 21న రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు తెప్పలపై 3 సార్లు విహరిస్తారు. మూడవ రోజు మార్చి 22న శ్రీ భూ సమేత శ్రీ మలయప్ప స్వామివారు 3 సార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. ఇదే విధంగా శ్రీ మలయప్ప స్వామివారు 4వ రోజు మార్చి 23న 5 సార్లు, చివరి రోజు మార్చి 24వ తేదీన 7 సార్లు తెప్పలపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. తెప్పోత్సవాల కారణంగా మార్చి 20, 21వ తేదీల్లో సహస్ర దీపాలంకరణ సేవ, మార్చి 22, 23, 24వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. తిరుపతి యూత్ హాస్టల్ నందు రైతు ఆర్గానిక్ మేళా నిర్వహించారు. హాస్టల్ గ్రౌండ్స్ నందు కనెక్ట్ టు ఫార్మర్ ఎన్జీఓ సమస్త రైతుల సంస్థ ఆర్గానిక్ మేళాను ఏర్పాటు చేసింది. ప్రతి నెల 2వ శని, ఆదివారాల్లో ఈ మేళా ద్వారా రైతులు నేరుగా తమ ఆర్గానిక్ పంటను వినియోగదారులకు అమ్ముకోగలుగుతారు. అలాగే దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఆర్గానిక్ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలన్నదే ఈ రైతుల సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. 9వ తారీఖున రైతుల కొరకు మొక్కల గ్రాఫ్టింగ్, 5 అంచెల పంట విధానంపై శిక్షణను కూడా ఏర్పాటు చేశారు. అత్యధిక పోషకాలు కలిగిన మన దేశీవాళీ ముడిబియ్యము, సిరిధాన్యాలు, ఎద్దుగానుగ నూనెలతో తయారు చేసిన అల్పాహారం, మధ్యాహ్న భోజనం, మంటలేని, నూనె లేని సాత్విక ఆహారం, మన పాత సాంప్రదాయ పద్ధతుల్లో తయారు చేసిన ఆరోగ్యకరమైన, రుచికరమైన లైవ్ ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. గృహిణులకు సిరిధాన్యాలతో వంటల పోటీలు నిర్వహించారు. ఆంధ్ర, తెలంగాణ నుంచి 12 మంది నేతన్నలు తమ చేనేత సంతను కూడా ఏర్పాటు చేశారు. నేతన్నల నుండి నేరుగా కొనుగోలు చేయడం వలన ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయి. గద్వాల్, వెంకటగిరి, మంగళగిరి, తూర్పు గోదావరి, నారాయణపేట, సిద్దిపేట్, గొల్లభామ, చీరాల, కలంకారీ, పెన్ కలంకారీ, డోర్ మ్యాట్లు, యోగా మ్యాట్లు, దుప్పట్లు, పంచెలు కౌంటర్లను ఏర్పాటు చేశారు. పిల్లల కోసం భారతీయ సాంప్రదాయ యుద్ధ కళ అయిన కలరి, ఇంట్లో తయారు చేసుకోగలిగే కంపోస్టు నిర్వహణపై అవగాహన, పెన్ కలంకారీపై వర్క్షాప్ జరగనున్నాయి. మన పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ వెనుక ఉన్న గ్రౌండ్లో మనకి 9, 10, 11 తారీఖుల్లో ఆర్గానిక్ మేళా, చేనేత సంత, ఇంకా తర్వాత కలరీ, కాంపోస్టింగ్, ఈ పెన్ కలంకారీ, వీటిపైన వర్క్షాప్స్ అన్నీ జరుగుతున్నాయండి. తిరుపతి ప్రజలందరికీ ఇక్కడికి ఆహ్వానం. మీకు దాదాపు 30 స్టాల్స్ ఆర్గానిక్ పై ఉన్నాయి. మన 12 స్టాల్స్ మన గోదావరి కాటన్, గద్వాల్, పెన్ కలంకారీ, చీరాల, వెంకటగిరి ఇవన్నీ వచ్చాయండి. యోగా మ్యాట్స్తో సహా అన్నీ ఉన్నాయి. కనుక తిరుపతి ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్నీ యూటిలైజ్ చేసుకోవాలని మా ఆహ్వానం. పురుషామృగ వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 9వ రోజైన శనివారం ఉదయం కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తి పురుషామృగ వాహనంపై అనుగ్రహించారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా సాగింది. విశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతులు సమర్పించారు. కాగా అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవ కాల అభిషేకం నిర్వహించారు. ఉదయం సుప్రభాతం అనంతరం అభిషేకం చేశారు. ఉదయం 7:30 నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధం, పన్నీరు, విభూదితో స్నపనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద మంత్రోచ్చరణలతో వేద ఆశీర్వచనం చేశారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, జీడీ నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి, ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, సినీ దర్శకులు మలినేని గోపీచంద్, భాజపా రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, దివంగత హీరో తారకరత్న కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికలు ఏ రకంగా ఎదుర్కోవాలనేటువంటి పరిణామాలు మనందరం కూడా మీడియా ద్వారా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను పార్టీకి సంబంధించిన నాయకులుగా మేము కూడా గమనిస్తున్నాం. అన్నింటికీ గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాల ఈరోజు రేపటి లోపల ఒక నిర్ణయానికి జాతీయ నాయకత్వం వస్తుందని చెప్పి భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా అవతరించాలనేటువంటిదే మా అందరి ఆకాంక్ష. దాన్ని నేను ఎక్కడ కానీ ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు, కాంట్రాక్టుల దగ్గర తీసుకోలేదు, ఉద్యోగస్తుల దగ్గర నా జీవితం అంతా పేద ప్రజల కోసం పయనించినాను. అదే దృక్పథంతో మానవ సేవ మాధవ సేవ చేయాలనే దృక్పథంతోనే మా పాపకు కూడా నేను జగనన్న దగ్గర అడగటం, దేవుని ఆశీస్సులు జగనన్న ఆశీస్సులతో పాపకు వైఎస్ఆర్ పార్టీ టికెట్ జీడీ నెల్లూరు రావటం, మీ అందరి సహకారం కూడా ఆమెకు ఉండాలని దేవుని ప్రార్థిస్తూ మీకు నమస్కారం. ఏడుకొండల స్వామి ఆశీర్వాదంతో శ్రీవారి ఆలయ భద్రతతో పాటు నడక మార్గాలలో భక్తుల భద్రతపై టీటీడీ, అటవీ శాఖ వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిఘా సంస్థలకు లేఖ రాస్తున్నానని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి తెలియజేశారు. అలానే తిరుమల వ్యవహారాలపై అవినీతి నిరోధక శాఖ ఎందుకు స్పందించడం లేదని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. రెవెన్యూ పంచాయతీ కార్యాలయం ఉంది తిరుమల కొండ మీద. టైటిల్ ట్రాన్స్ఫర్స్ కి, నేమ్ ట్రాన్స్ఫర్స్ కి లక్షలాది రూపాయలు తీసుకుంటున్నారని చెప్పని స్థానికులంతా గగ్గోలు పెడుతున్నారు. మరి అవినీతి శాఖ అధికారులకి తిరుమల కొండపైన ఉన్నటువంటి అవినీతి పంచాయతీ శాఖలో పనిచేస్తున్న కొంతమంది అధికారుల ఆస్తుల మీద ఎందుకు మీరు నిఘా పెట్టడం లేదు? నేను ఖచ్చితంగా రాష్ట్ర ఉన్నతాధికారులకి, ఏసీబీ అధికారులకి లేఖ రాస్తాను. తిరుమల పంచాయతీ కార్యాలయంలో సుదీర్ఘ కాలంగా తిష్టవేసినటువంటి అవినీతి అధికారుల భర్తం పట్టి వాళ్ళు ఎక్కడెక్కడ అక్రమ సంపాదించారో దేవుణ్ణి అడ్డం పెట్టుకొని అవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పని హెచ్చరిస్తూ దయచేసి టీటీడీ ధర్మకర్తల మండలి, టీటీడీ ఉన్నతాధికారులు, అటవీ శాఖ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, నడకదారిలో అక్రమ షాపుల నిర్మాణానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఖచ్చితంగా కోర్టుని ఆశ్రయిస్తానని చెప్పని. రానున్న ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు అన్నారు. ఎక్స్ఆర్బీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం ఒక మీటింగ్ హాల్ స్థలం కావాలని కోరారు. దాన్ని కూడా ఖచ్చితంగా మంచి కార్యక్రమాలు చేపట్టడానికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రజలలోనే ప్రజల కొరకు పాటుపడే పార్టీగా 42 ఏళ్ల చరిత్ర ఉన్న గొప్ప పార్టీ ఈ పార్టీ. ఇటువంటి పార్టీలో మాలాంటి వాళ్ళకి కూడా అవకాశం కలిగినందుకు మేము ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాం. మరీ ముఖ్యంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు యువగలం చేపట్టినప్పుడు యువత కోసం ఎన్నో కార్యక్రమాలు యువత కోసం చేపట్టడం జరిగింది. సో 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా ఆయన కూడా కొన్ని చర్యలు తీసుకుంటారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులో శనివారం శ్మశాన కొల్ల యామాన సేవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. మహాశివరాత్రి పండుగ పర్వదినం మరుసటి రోజు చిత్తూరులో ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ మేరకు చిత్తూరు బెస్త కులస్తుల ఆధ్వర్యంలో కైలాసపురం వద్దనున్న నీవా నదిలో శ్మశాన కొళ్ల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నీవా నదిలోని మైదానంలో దక్షుని భారీ ప్రతిమను తీర్చిదిద్దారు. అనంతరం అంకాల పరమేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తులను భారీ ఎత్తున అలంకరించి వివిధ రకాల వాయిద్యాల నడుమ నగర పురవీధుల గుండా కైలాసపురంలోని శ్మశాన కొళ్ల ప్రాంతానికి తీసుకువచ్చారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు చేసి శ్మశాన కొళ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమద గణాలు దక్షుని సంహరించే కార్యక్రమం ఎంతో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు పాల్గొనడంతో నీవా నది కిక్కిరిసింది. శ్మశాన కొళ్ల కార్యక్రమం సందర్భంగా చిత్తూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అలాగే ఉచిత అన్నదానం, వాటర్ బాటిల్స్ను వితరణ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాల నిర్వాహకులు కెఎం కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏటా శ్మశాన కొళ్ల కార్యక్రమాన్ని బెస్త కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరకంబాడిలో పేదలు వేసుకున్న గుడిసెలు కూల్చేసిన అధికారులు అర్హుల లిస్టు ప్రకటించడంలోనూ వారికి స్థలాలు చూపించకుండా చూపుతున్న అలసత్వం వీడి పేదలకు ఇంటి స్థలాలు చూపించాలని ఈ రోజు వేమన విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వక్తలు ప్రకటించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇల్లు పట్టాలు ఇచ్చానని గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. కరకంబాడి రోడ్లోను, తిరుపతిలోనూ వేలాది మందికి పట్టాలు ఇచ్చి స్థలాలు చూపక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నగరంలో 2500 మంది అర్హులకు పట్టాలు కూడా ఇవ్వలేదని మున్సిపల్ అధికారులే తెలిపారని చెప్పారు. ఒకవైపు జిల్లా కలెక్టర్ అర్హులకు స్థలాలు ఇవ్వమని ప్రకటిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. కనీసం అర్హుల లిస్టు కూడా ప్రకటించలేని దుస్థితిలో రెవెన్యూ యంత్రాంగం ఉందని తెలిపారు. ఇప్పటికైనా ఈ పద్ధతి మానుకొని ఇక్కడ అందరూ కూడా పేదలు సిద్ధం అవుతున్నారు. ఈరోజు పోరాటానికి మరొక పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇమీడియట్గా అర్హుల జాబితాను ప్రకటించండి. మీరు ఎక్కడ ఎన్ని రోజుల లోపల స్థలాలు ఇస్తారో ప్రకటించండి. ఈ కబ్జాదారుల మీద కఠినంగా చర్యలు తీసుకోండి. ఈ యొక్క ప్రభుత్వ స్థలాలన్నింటినీ కూడా కంచి వేసి వాటిని కాపాడడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఈ సమస్యను అందరూ కూడా పరిష్కరించాలని చెప్పి, లేకపోతే ఉద్యమం మరింత ఉధృతంగా కొనసాగుతుందని చెప్పేసి నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాను. తిరుపతి హరే రామ హరే కృష్ణ రోడ్లోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కదలాడే భారీ కుంభకర్ణుని ప్రతిమ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ప్రదర్శన కొనసాగుతోంది. శివభక్తులు ఈ ప్రదర్శనకు భారీగా తరలివస్తున్నారు. ప్రదర్శనకు శనివారం చివరి రోజు కావడంతో విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భగవంతుని భూమిపై దానికోసం హరే కృష్ణ రోడ్లో ఉన్నటువంటి సహజ రాజయోగం నేర్చుకోండి, సందేశాన్ని వినండి, తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బిజినెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, ఐసీఎస్ఎస్ఆర్ సంయుక్త ఆధ్వర్యంలో ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ బిజినెస్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఇన్ డిజిటల్ వరల్డ్ అనే అంశంపై టుడే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా వర్సిటీ వీసీ ఆచార్య భారతి, రిజిస్ట్రార్ ఆచార్య రజని, డిఎస్ఐఆర్ మాజీ సలహాదారులు శాస్త్రవేత్త డాక్టర్ ఏఎస్ రావు, ఆర్వీడీఏఎస్ వైస్ ప్రెసిడెంట్ కోకిలవాణి, ఆచార్య విజయలక్ష్మి, ఆచార్య కాత్యాయని పాల్గొని ప్రసంగించారు. Moreover, partnerships and cooperation will be essential to realizing the full potential of the digital revolution. The government, corporations, and academic institutions can collaborate together to promote innovation, entrepreneurship, and economic growth, which will lead to positive change and prosperity for all of us. There is no Aadhaar at the time. There is no degree, there is no mechanism for transferring the funds to the innovators. It now we get direct delivery, and there is no police verification system. We didn't activate the police verification. So without any system of verification, based on the belief, based on the recommendation of a local outreach center, we granted money to the innovators, varying from 50,000 to 5 lakhs, I suppose. Maybe it is more now. నేషనల్ వర్క్షాప్ ఆన్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ మెథడాలజీ అన్న అంశంపై 2 వారాల సమావేశాన్ని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. దీని ద్వారా ఒక చక్కటి శోధ ప్రబంధ లేఖన పద్ధతి రావాలి అని నేను ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలోనే దీనికి అంగంగానే ప్రతి సంవత్సరం ఉత్తమ శోధ ప్రబంధానికి ఒక గోల్డ్ మెడల్ మనం అందజేస్తే అందరికీ కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది అని అభిప్రాయపడుతున్నాను. దీన్ని చక్కగా వీళ్ళందరూ కలిసి వివిధ ప్రాంతాల నుండి భారతదేశంలో నలుదిక్కుల నుండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపించినటువంటి ఈ సంస్కృత యూనివర్సిటీస్లో దగ్గరగా అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి జమ్మూ నుండి, ముంబై నుండి, గురువాయూర్ నుండి ఈ విధంగా అనేకమైనటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వచ్చి పాల్గొనడం జరిగింది. వారు పాల్గొనడంలో కూడా ముఖ్యంగా మేము చేసినటువంటి ఈ ప్రధానమైనటువంటి ఏంటంటే రీసెర్చ్ మెథడాలజీలో ముఖ్యమైనటువంటి అంశాలను తీసుకొని వాటికి రిసోర్స్ పర్సన్స్ని, అద్భుతమైనటువంటి రిసోర్స్ పర్సన్స్ పిలిపించి ఈ 2 వారాల యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించి సఫలీకృతమైందని చెప్పడంలో చాలా సంతోషిస్తున్నాను. విశ్వబ్రాహ్మణులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చేగూరి రామస్వామి తెలిపారు. ఈ వృత్తులు చేసుకుంటూ నివసిస్తున్నటువంటి
ఈ విశ్వబ్రాహ్మణ జాతి ఈ రోజున అధోగతి పాలైపోతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టర్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ వచ్చేసి ఈ కార్పొరేట్ జ్యువెలరీ షాప్స్ రావటం, అలాగే ఎవరికి వాళ్ళు అక్కడికి వెళ్ళి కొనేసుకోవటం, పని చేసుకుంటున్నటువంటి మా వాళ్ళకి పనులు తగ్గిపోవటం, అలాగే మా కార్పెంటర్ సోదరులందరూ కూడా పెద్ద పెద్ద షాపులు వచ్చినాయి, ఫర్నిచర్ షాపులు రావటం వలన అనేక రకాలుగా మేము పనులు పోగొట్టుకోవటం కార్పెంటర్ సోదరులకి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇదే విధంగా మిగతా 3 వృత్తులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. భారతదేశంలో రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న భారతీయ జనతా పార్టీ తీరును నిరసిస్తూ తిరుపతిలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. కేంద్రంలో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం రైతులకు అనేక వాగ్దానాలు చేసింది. సంవత్సరం పాటు అక్కడ ఉద్యమం చేసి ఈ నల్ల చట్టాలని రద్దు చేయని కోరితే మోడీ క్షమాపణ చెప్పి చట్టాలను రద్దు చేశారు. వాటి అమలు కోసం కమిటీని వేసి వెంటనే వాటికి చట్టబద్ధత కల్పిస్తానని చెప్పేసి పార్లమెంట్లో చెప్పినటువంటి మోడీ 2 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ దాని అవసరం లేదు. అందుకు ఈరోజు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా, రైతాంగం కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి 12% వ్యవసాయం సరిగా లేక, పండించిన పంట గిట్టుబాటు ధర లేక అప్పులు పాలైపోయి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజానీకం 12% పట్టణ ప్రాంతాలకు వలస వచ్చేశారు. బిల్డింగ్ కార్మికులుగా, ఆటో కార్మికులుగా, రిక్షా కార్మికులుగా, కూలీలుగా మారిపోతున్నారు. దీనికి కారణం నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలు. ఈ ప్రభుత్వం అణిచివేసిన దూరంతో మనసులపైన బుల్లెట్లు దాడులు చేస్తూ అక్రమంగా మనసుల్ని అరాచకంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ బీజేపీ గవర్నమెంట్ చేస్తున్నది. దీనికి నిరసనగానే రేపు 14వ తారీఖు జరిపే మహాధర్నాకి సంఘీభావంగా ఈ జిల్లాలో కూడా అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి 2వ సమావేశంగా తీర్మానం చేశాం. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం తిరుపతి నగర శాఖ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం ఉదయం ఎల్ఐసి రోడ్లోని సంఘం భవన్లో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా తిరుపతి నగర శాఖ అధ్యక్షుడు శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తిరుపతి సహకార శాఖ అధికారి లక్ష్మి, స్విమ్స్ కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ వనజాక్షమ్మ, డివిజనల్ సబ్ ట్రెజరీ అధికారి ఇందిరా గౌరి, అమర ఆసుపత్రి నెఫ్రాలజీ డాక్టర్ శివపార్వతి, విద్యావేత్త లోకేశ్వరి మరియు పలువురు విశ్రాంత మహిళా ఉద్యోగులను సాలువ, మెమంటో, పుష్పగుచ్చాలతో సంఘం కార్యవర్గం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శి వెంకటేశం శెట్టి, కోశాధికారి కృష్ణమూర్తి, సంయుక్త కార్యదర్శి టీవీ రమణ, వైస్ ప్రెసిడెంట్ గోపాల్, సంఘం జిల్లా కోశాధికారి సిద్దయ్య, కార్యవర్గ సభ్యులు పాపయ్య, రవణప్ప, భాష, పెద్ద సంఖ్యలో విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 67,920 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,100 రూపాయలు. వెండి 1 కేజీ ధర 74,900 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 76 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై కేంద్రం కీలక నిర్ణయం. టెక్నాలజీలో భారత్ సరికొత్త విప్లవం. ఇరకాటంలో చంద్రబాబు, బీజేపీతో దోస్తి, మళ్లీ తెరపైకి స్పెషల్ కేటగిరీ స్టేటస్, విభజన హామీలు. నంది వాహనంలో భక్తులకు దర్శనమిచ్చిన శివయ్య, వేడుకగా రథోత్సవం, శివనామ స్మరణలతో మారుమ్రోగిన శైవక్షేత్రం. తిరుమలలో 20 నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు, ఆర్జిత సేవలు రద్దు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి 2 నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశం. తిరుపతిలో పనిచేయని సీసీ కెమెరాలు, చోద్యం చూస్తున్న ట్రాఫిక్ పోలీసులు. ఘనంగా శ్మశాన కొల్ల మయాన సేవ, శ్మశానంలో ప్రత్యేక పూజలు చేసిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.